వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ధ్యానము ద్వారా నాతో మాతో మాట్లాడండి. మా ప్రేక్షకులను ఆశీర్వదించండి. ఎపిసోడ్ సహకారులను రెన్యూల్ చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనము మరియు 2వ వచనము మనము ధ్యానము చేశాము. ఏక మనస్సు అనే చోట అగ్రిమెంట్ అనే పదం కనిపించింది. దీని గురించి కొంచెం చెప్పి ముందుకెళ్తాను. హెబ్రీ భాష, గ్రీకు భాష, ఈ రెండూ కూడా బైబిల్ గ్రంథంతో చాలా విడదీయరాని బంధం. ఆదిమ హీబ్రూలో పరిశుద్ధ బైబిల్ గ్రంథం రాశారు. క్రొత్త నిబంధన గ్రీకులో మనం చాలా గొప్ప ట్రాన్స్లేషన్ చూస్తాము. మీరు ఏక మనస్సు, అగ్రిమెంట్, వన్ మైండ్, యూనిటీ అనే పదాలను మనం చూస్తున్నప్పుడు బైబిల్ గ్రంథంలో హీనోట్స్ అనే గ్రీకు పదం ఐక్యతను, అగ్రిమెంట్ను సూచిస్తుంది. విశ్వాసులకు మధ్య ఉన్న ఐక్యతను, ఏక మనసును సూచిస్తుంది. కాంటాక్ట్ అండ్ కనెక్టివిటీని తెలియజేస్తుంది. ఒక మోటార్ సైకిల్ చక్రం తీసుకోండి. రిమ్ ఉంటుంది. ఆ రిమ్కి స్పోక్స్ ఉంటాయి, ఊసలు ఉంటాయి. అలాగే సైకిల్ చక్రం తీసుకోండి. ఈ సైకిల్ చక్రం లేకపోతే మోటార్ సైకిల్ చక్రం హబ్ ఉండి, సెంటర్లో హబ్ ఉండి, హబ్ అంటే అన్ని ఊసలను కనెక్ట్ చేస్తూ రిమ్కి కనెక్ట్ చేస్తుంది. రిమ్ ఈజ్ ఎక్స్టర్నల్ రింగ్, హబ్ ఈజ్ ఇంటర్నల్ రింగ్. కాబట్టి ఈ ప్రతి ఊస హబ్కి కనెక్ట్ అయి ఉండి రిమ్లో అటాచ్ అయి ఉంటుంది. ఈ హబ్ జీసస్ క్రైస్ట్. బిలీవర్స్ విషయంలో ఈ హబ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తునకు అతుకబడి మనం ఒకరితో ఒకరు సంబంధం కలిగి ఉన్నాం సంఘంలో. హబ్తో కనెక్షన్ లేకపోతే మనకు కనెక్షన్ పోతుంది. కనుక మేజర్ పీపుల్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో చర్చిలో, అది ఐక్యతగా మనం న్యూ టెస్టిమెంట్లో గ్రీకులో హీనోట్స్ అనే పదం వర్ణించింది. హెబ్రీ భాషలో ఈఖాద్ అనే పదం రాశారు. ఇది ఈఖాద్ అనే పదం దేవునితో మనం ఐక్యం అవటం, ఆత్మలో క్రీస్తు ద్వారా దేవునితో సంధానం అవటం, ఆత్మ సంబంధమైన విషయాల పట్ల ఈ మాట రాశాడు. దేవునితో ఏక మనస్సు అన్నప్పుడు, మనుషులతో ఏక మనస్సు అన్నప్పుడు, దేవునితో ఐక్యత అన్నప్పుడు, మనుషులతో ఐక్యత అన్నప్పుడు, ఈ రెండింటినీ కూడా మనం అర్థం చేసుకోవాలి. సంఘంతో ఐక్యత అనే పదంకి వచ్చినప్పుడు వ్యక్తితో అని కాదు, ప్రతి వ్యక్తిది క్రీస్తుతో, క్రీస్తునందు ప్రతి వ్యక్తి మరొక వ్యక్తితో.
వయా మీడియా. ఆయన లేకుండా లేదు. కాంటాక్ట్ విత్ అనదర్ బిలీవర్ వితౌట్ జీసస్ ఈజ్ నాట్ పాసిబుల్. నాట్ పాసిబుల్. ఎస్. ఇండివిజువల్గా మాదో గ్రూపు, మాదొక ఫెలోషిప్, మాదొక అసోసియేషన్, మాదో చర్చ్ అంటున్నారే, అది హీనోట్స్ కాదు. బైబిల్ ఐక్యత అంటే అది కాదు. బైబిల్ ఐక్యత ఏంటంటే క్రీస్తుతో అనుసంధానమై బంధింపబడి ఆ సంఘంలో ఆ దేవుడు ఎక్కడ ఏ అవయవంగా పెట్టాడో అక్కడ ఫిక్స్ అయి పనిచేయటం. ఎవరి పని వాళ్ళకు ఉంటుంది. దేవుడు ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క సేవ నిమిత్తం ఒక్కొక్క రకంగా ఒక్కొక్క కాలంలో పిలుస్తుంటాడు. కాబట్టి ఓవరాల్ గాడ్స్ మిషన్లో మనం పార్ట్నర్స్మి, ఓవరాల్ చర్చిలో మనం మెంబర్స్మి, ఓవరాల్ బాడీలో మనం ఒక పార్ట్మి, ఒక ఇన్స్ట్రుమెంట్మి. బట్ వేరాజ్ వీఆర్ కనెక్టెడ్ విత్ ఓన్లీ విత్ జీసస్ క్రైస్ట్, విత్ ద సేమ్ ఐడియాలజీ. అది కాన్సెప్ట్. కాబట్టి సుంటికేను యువదియ ఇద్దరికి ఒకటే చెప్పాడు, ఏక మనసు కలిగి ఉండాలని బతిమలాడాడు. వన్ మైండ్, వన్ కాన్సెప్ట్, వన్ అండర్స్టాండింగ్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నేను గత దినం బాడీ ఆఫ్ క్రైస్ట్ అని ఒక పెద్ద సభకి వెళ్ళాను ఏలూరులో. ఉదయాన్నే లేచేటప్పటికి క్రిటిక్స్ చాలామంది ఫేస్బుక్స్లో అట్లా పెట్టి చూశాను. అప్పుడు నాకు అనిపించింది, ఎవరెవరు ఎందుకెందుకు, ఎవరెవరు ఎందుకెందుకు. ఆనాడు యేసు ప్రభు గొప్ప సమూహాలను అడ్రస్ చేసింది మొదలు. ఈరోజు గొప్ప సమూహాల్ని సేవకులు అడ్రస్ చేస్తున్నప్పుడు ఎటువంటి విమర్శలు వస్తున్నాయో చూసినప్పుడు ఎవరెవరు ఎందుకెందుకు అని నాకు ఒక ఆలోచన వచ్చింది. కొందరు విమర్శ కొరకే చూస్తారు, కొందరు మానిటరీ బెనిఫిట్స్ అంత లెక్కలేస్తారు, కొందరు పేరు ప్రతిష్టల కొరకు పాకులాడుతున్న అంశాల మీద దృష్టి పెడతారు, మరికొందరు లాభం కొరకు అనే విషయాల్లో దృష్టి పెడుతుంటారు. డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ వ్యూస్లో చూస్తుంటారు. అందుకే దేవుడు తీర్పు తీర్చేటప్పుడు యాటిట్యూడ్ బేస్డ్ జడ్జిమెంట్ ఇస్తాడు. నువ్వేం చేసావో దాన్ని బట్టి కాదు, ఎందుకు చేసావు అనే దాన్ని బట్టి. ఇఫ్ యూ లుక్ అన్ టు ద మనీ యూ విల్ బి జడ్జ్డ్. ఇఫ్ యూ లుక్ అన్ టు ద ఫేమ్ యూ విల్ బి జడ్జ్డ్. If you look unto the real unity and the salvation of others, you will be rewarded and blessed. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలా, విమర్శ చాలా తేలిక. రాత్రి మోర్ దెన్ 1.5 lakh పీపుల్ అటెండెడ్. గ్రేట్ స్క్రిప్చరల్ మెసేజెస్, ఇన్స్పిరేషన్, మంచి మెసేజ్లు వచ్చాయి. చాలామంది అవాయిడ్ చేశారు, రాలేదు. వాస్తవంగా ఆ పదం ఇట్ ఇండికేట్స్ అన్ అసోసియేషన్, నాట్ రిప్లిక్ ఆఫ్ ద బైబిల్. బాడీ ఆఫ్ క్రైస్ట్ అని పెట్టుకుంది ఒక అసోసియేషన్గా పెట్టుకున్నారు, ఒక అసోసియేటెడ్ పాస్టర్స్ టీమ్, అది అంతవరకే. అంతేగాని అదే బైబిల్ ప్రకారం యేసుక్రీస్తు శరీరం అని వాళ్ళు చెప్పలేదు. కాబట్టి ఇవాళ నేను ఎందుకు చెప్తున్నంటే, ఐక్యత ఎక్కడ విఘాతం ఉంటుంది అని అంటే డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ మైండ్ సెట్స్తో చూస్తున్నారు. ఇది నేను ఒక ఎగ్జాంపుల్గా కేస్ స్టడీగా మీ ముందు ఉంచాను. సుంటకేను యువోదియ ఒకే మనసు గలవారై ఉండండి, ఒకే తాత్పర్యం కలిగి వారై ఉండండి, ఒక అగ్రిమెంట్ కలిగి ఉండండి. పౌలు, బర్నబా, పేతురు వీళ్ళ మధ్యలో ఒక అగ్రిమెంట్ వచ్చింది. ఆ అగ్రిమెంట్ ఏంటో తెలుసు? అపోస్తలులు మమ్ములను పేదల కొరకు కుడి చేతినిమ్మని అడిగారు. వి సెడ్ ఎస్. పౌలు చెప్తున్నాడు, మామూలు కుడి చేయి ఇమ్మన్నారు, కుడి హస్తం ఇమ్మన్నారు, ఇచ్చాం మేము. వి గేవ్ అవర్ సపోర్ట్ ఫర్ అపోస్టల్స్ టు ఫీడ్ ఆర్ టు ఎంకరేజ్ పూర్ పీపుల్ ఇన్ ద చర్చ్. దట్ ఇస్ ద అగ్రిమెంట్. కాబట్టి
ఒక రైట్ అగ్రిమెంట్ మనం ఎప్పుడైతే వచ్చామో అది ఒక మంచి కార్యక్రమంగా అవుతాం. యూనిటీ అనేది, ఏక మనసు అనేది బైబిల్లో, న్యూ టెస్ట్మెంట్లో విశ్వాసులందరూ ఒక్కటైపోయి కనిపించిపోతారని కాదు, ఒక తాత్పర్యంతో ఉంటారు, అది యూనిటీ. ఒక ఆత్మ కలిగి ఉంటారు, అది ఒక యూనిటీ. ఒకే బాప్తిస్మం, అదొక యూనిటీ. ఒకే విశ్వాసం, ఒక యూనిటీ. ఒకే దేవుడు, ఒకే ప్రార్థన, ఒకే నమ్మకం, ఒకే పరలోకం, ఒకే తీర్పు, ఒకే పునరుద్ధరణ. ఇదే మనల్ని కలిపి ఉంచుతుంది. ఈ తాత్పర్యం మనల్ని కలిపి ఉంచుతుంది. అర్థమవుతుందా? కాబట్టి పౌలు చెప్తుంది ఏంటంటే, కమ్ టు వన్ మైండ్. అది బతులాడుతున్నాడు. కాబట్టి జీసస్ క్రైస్ట్ ఈస్ ద హబ్ అండ్ యు ఆర్ ఆల్ ద స్పోక్స్. కనెక్ట్ టు హిమ్ అండ్ కనెక్ట్ ఈచ్ అదర్ in the outer circle of the mission. మనందరికీ ఎవరి పరిచయాలు వాళ్ళకు ఉన్నాయి. నాకు టీవీ ప్రాజెక్ట్ ఉంది, ఒక హంగర్ ప్రాజెక్ట్ ఉంది, నాకు ఇతర ప్రాజెక్ట్స్ ఏం ప్రస్తుతం లేవు. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ ఆల్ అదర్ ప్రాజెక్ట్స్ ఆల్సో. ఇంకొకరికి ఇంకో ప్రాజెక్ట్ ఉంది, ఇంకోటికి ఇంకో రకం ఉంది, ఇంకోటికి ఇంకో రకం ఉంది. కాబట్టి మనం అందరము ఐక్యత అనే ఒక అగ్రిమెంట్ కింద ఉండాలి అనేది పౌలు నుండి ఫిలిప్పీ సంఘంలో పిలుపు అందుకుంటున్నాం. 3వ వచనం, అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంట్తోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనులు నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయము చేయము అని నిన్ను వేడుకొంచున్నాను. ఆ సహకారులు ఎవరో కాదు, వాళ్ళ పేర్లు జీవగ్రంథం అందు ఉన్నాయి. ఇక్కడ పౌలు గారు ఏం చెబుతున్నాడు తెలుసా? ఒక రికమెండేషన్ ఇస్తున్నాడు. పాల్ ఈజ్ రికమెండింగ్ విమెన్ హూ వర్క్డ్ విత్ హిస్ టీమ్ ఇన్ ఇవాంజలిజం. సువార్థీకరణలో తనతో ఎవరైతే పనిచేశారో, తన బృందంతో ఎవరు పనిచేశారో, క్లెమెంట్తో ఎవరైతే పనిచేశారో వాళ్ళ విషయంలో చెబుతున్నాడు, నిజమైన సహకారి ఈ స్త్రీ. ఎస్, ఐ ఆస్క్ యూ ఆల్సో ట్రూ కంపానియన్. ట్రూ కంపానియన్. ఫిలిప్పీ సంఘానికి పెట్టిన పేరు ఏంటంటే పౌలు గారు, ట్రూ కంపానియన్. ఆల్వేస్ యు ఆర్ విత్ మీ. ఎల్లప్పుడూ నాతో ఉన్న నా ప్రియమైన సంఘమా, మీరు ఈ స్త్రీలు ఉన్నారు చూశారు, సువార్త పనిలో నాతో పాటు ప్రయాసపడిన స్త్రీలు క్లెమెంట్తో కూడా ప్రయాసపడ్డారంటే, క్లెమెంట్ రిఫరెన్స్ ఎందుకు ఇచ్చాడంటే ఫిలిపియన్స్ న్యూ హిమ్. అతనికి తెలుసు, వాళ్ళకి అతను తెలుసు, అందుకు ఆ రిఫరెన్స్ ఇచ్చాడు. వాళ్ళు చక్కటి సహకారం ఇచ్చారు మాకు పరిచర్యలో, మాతో ప్రయాసపడ్డవాళ్ళు. చూడండి పౌలు ఎంత సహృదయుడు. సంఘాలు ఇవాళ ఎలా అయిపోయినాయి అంటే, మన సంఘం పేరు ఫలానా, మనం మనకే సహాయం చేసుకోవాలి, మన డబ్బు మనమే అకౌంట్లో వేసుకోవాలి, మన డబ్బు మన హెడ్ క్వార్టర్స్కి పంపుకోవాలి, మన ప్రాజెక్ట్స్కే వాడుకోవాలి. ఇది టీచింగ్, ఇవాళ వరస్ట్ టీచింగ్ సంఘాల్లో. కానీ పౌలు చూడండి ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నప్పుడు అంటాడు, ఈ స్త్రీలు మాతో కష్టపడిన వాళ్ళు, ఐఎమ్ రికమెండింగ్ దెమ్, హెల్ప్ దెమ్. ఇవాళ అలా మనం ఒక సిఫారసు రాసివ్వగలుగుతామా? బ్రాడ్ మైండెడ్నెస్ అంటారు దీన్ని. బ్రాడ్ మైండెడ్నెస్, విశాల హృదయం, విశాల దృక్పథం. ఇది లేకపోతే అపోస్తలు ఎందుకు అవుతాడు, సేవకుడు ఎందుకు అవుతాడు? ఒకసారి ఆలోచించండి, ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. క్రైస్తవ సమాజమా, రికమెండ్ రైట్ పీపుల్ టు రిసీవ్ ద హెల్ప్ ఫ్రమ్ చర్చ్. ఇది ఎంతైనా ఆలోచించాల్సింది. నిజమైన సహకారి, వాళ్లకు నువ్వు సహాయం చేయాలని నిన్ను వేడుకుంటూ ఉన్నాను. నాకు చాలా సిఫారసులు వస్తాయి. ఇదివరకంటే ఉత్తరాల్లో రాసి
పంపేవాడు. ఇప్పుడు అంతా ఫోన్ రికమెండేషన్స్. ఫోన్ చేస్తారు ఎవరో, సార్ పలానా వాళ్ళు ప్రాబ్లంలో ఉన్నారు సార్. ఇవాళ మార్నింగ్ కూడాను రికార్డింగ్కి ముందు ఒక ఫ్రెండ్ ఫోన్ చేశారు, అయ్యా పలానా ఆయన, ఒక హిందూ ఫ్రెండ్ నాకు ఒక ముస్లిం ఫ్రెండ్ గురించి ఫోన్ చేశాడు. ఆమె క్రిస్టియన్. ఆయన నాకు ఫోన్ చేసి చెప్పింది ఏంటంటే, హీఈస్ మై గుడ్ ఫ్రెండ్, ప్లీజ్ కైండ్లీ హెల్ప్ హిమ్. ఇమ్మీడియట్లీ ఐ రెస్పాండెడ్ అండ్ ఐ హెల్ప్డ్ దెమ్. వాళ్ళు నేను సహాయపడ్డాను. సో మనం సమాజంలో ఉన్నాం. కేవలము మనం క్రిస్టియన్కి హెల్ప్ చేయని చెప్పక్కర్లేదు. హూ ఆర్ ఇన్ నీడ్. గుడ్ సమారిటన్ స్టోరీ ఏం చెప్తుంది మనకి? సమరయుడికి కదా సహాయం చేశాడు. యెరూషలేము నుండి యెరికోకి దిగిపోతున్న వాడికి దొంగలు పడగొట్టినప్పుడు ఆ సమరయుడు సహాయం చేశాడు కదా, గుడ్ సమారిటన్. సమరయుడు నేను అవుట్కాస్ట్ పర్సన్, లేకపోతే ఈ జ్యూ, లేకపోతే నేను సమారిటన్, నేను పలానా, నేను హిందూ, నేను ముస్లిం, నేను క్రిస్టియన్ అనుకున్నాడా? చెప్పాలి. యేసు ఆహారం ఇచ్చినప్పుడు, అనారోగ్యం నుండి స్వస్థత ఇచ్చినప్పుడు, నీ జాతి ఏంటి, నీ కులం ఏంటి, నీ మతం ఏంటి అని అడిగాడు. క్రైస్ట్ లవ్ ఈజ్ అగాపే లవ్ అండ్ ఇట్స్ ఎ యూనివర్సల్ లవ్. కాబట్టి యూ మస్ట్ రికమెండ్ ద పీపుల్ ఫర్ ఎఫిషియంట్ పీపుల్ టు ఎక్స్టెండ్ దేర్ హెల్ప్ టు ఆల్ నీడీ. అర్థమవుతుందా? కనుక అది మనం చేయగలిగితే మనం ధన్యులు అవుతాం. కాబట్టి క్రీస్తును చూపించగలుగుతాం. ఇట్స్ ద మైండ్ ఆఫ్ ద క్రైస్ట్. ఇట్స్ ద మైండ్ ఆఫ్ ద క్రైస్ట్. ఫిలోమోను పత్రిక మీరు చదివారా? ఫిలోమోను అని ఒక పత్రిక ఉంది, ఒకే ఒక అధ్యాయం. ఆ పత్రిక ఎంత గంభీరమైందంటే అందులో ఒనేసిము అనేటువంటి వాడు గురించి రాస్తున్నాడు. ఆ పత్రికలో రికమెండ్ చేస్తున్నాడు, ఇతని వలన కలిగిన నష్టమును నా అకౌంట్లో వేయి, అతడు నాకు నీకు ప్రయోజనకారి, నాకు మంచి హెల్ప్ చేశాడు. అర్థమైందా? నేను ఈ సందర్భంలో ఒక పెద్ద అధికారి గురించి ఒక మాట చెప్తాను జాగ్రత్తగా. వెన్ ఐ వాజ్ ఇన్ 20s, నాట్ ఈవెన్ ఇన్ 30s, 20sలో ఉన్నాను అప్పుడు. నేను 20 సంవత్సరాలు వయసు, 20లో ఉన్నాను అప్పుడు. 1993-95 ఇట్ సీమ్స్. ఆ సమయంలో ఆల్ఫ్రెడ్ గారు ఇక్కడ డిఐజీగా పనిచేస్తున్నాడు. నేను ఒక ఇన్నోసెన్స్ని బట్టి నేను ఒక విషయంలో డిఫాల్ట్ అయినప్పుడు ఐ రిక్వెస్ట్ హిమ్ టు రికమెండ్ మీ టు హెల్ప్ మీ. ఆయన ఒక ఆఫీసర్కి ఇమ్మీడియట్గా ఫోన్ చేసి చెప్పాడు, హీ ఈజ్ మై ఫ్రెండ్, వెరీ గుడ్ ఫ్రెండ్ టు మీ, ప్లీజ్ కైండ్లీ హెల్ప్ హిమ్. ఒక డిఐజీ స్థాయి ఆయన, ఐజీగా రిటైర్ అయిపోయాడు ఆయన. తర్వాత ఆర్డినరీ ఫెలో ఎవాంజలిస్ట్. నేను అప్పుడు గ్రామాల్లో అరణ్యాల్లో తిరుగుతూ సేవ చేస్తుండేవాడు. ఆయన దగ్గర ఉండే విజిటింగ్ కార్డ్స్లో ఫస్ట్ కార్డు నాదే ఉండేది, గుడ్ న్యూస్ ఫర్ ఏజెన్సీ అని నా కార్డే ఉండేది. ఆ కార్డ్స్లో ఫస్ట్ కార్డు, పై కార్డు నాది ఉండేది. పెద్ద పెద్ద అధికారులు పక్కన పెట్టి ఆయన నన్ను ఇంటర్వ్యూకి పిలిచి మాట్లాడుతుండేవాడు. నేను వెళ్ళేవాడు. ఆయన సువార్త సేవ చేస్తున్నానని గ్రహించి he recommended me to another officer to help me. ఆ ఆఫీసర్ వెరీ కైండ్నెస్తో నాకు సహాయం చేశాడు. ఇది జరిగి 25 ఏళ్ళు అయిపోయింది. 24-25 ఏళ్ళు అయిపోయింది నేను చెబుతాను. కానీ ఇప్పటికీ నాకు గుర్తు హిజ్ రికమెండేషన్ ఫర్ మీ. ఆయన నాకు చేసిన రికమెండేషన్ నాకు ఇప్పటికీ గుర్తు. ఐ వాజ్ బెనిఫిటెడ్. నేను ఆ మేలు పొందాను ఆ రికమెండేషన్ ద్వారా. అప్పుడు నాకు అర్థమైంది, ఓకే మనము కూడా రికమెండ్ చేయగలిగి స్టేటస్లో ఉన్నప్పుడు చేయాలా. ఆ తర్వాత నేను ఎదిగే కొలది చాలామందికి నేను రికమెండ్ చేసి సహాయపడ్డాను. నేను అనేకుల రికమెండేషన్ మీద ఇతరులకు సహాయపడ్డాను. బట్ చర్చెస్ ఆర్ నాట్ ఫాలోయింగ్ దీస్ కైండ్ ఆఫ్ కల్చర్ టుడే.
ఇలాంటి సంస్కృతి వాళ్ళ సంఘాల్లో లేదు. అర్థమవుతుందా? ఫలానా వారు మా సంబంధి సహాయం చేయండి అని అడగటానికి ఇవాళ చాలామందికి అడ్డొచ్చేస్తుంది, నామొచ్చి వచ్చేస్తుంది. ఎందుకు అడగాలంటే మనం వాళ్ళ కోసం మనం సహాయం అడగటం ఏంటి? దెన్ యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్. అప్పుడు నువ్వు క్రైస్తవుడే కాదు. నీ సహోదరుని యొక్క అవసరం కొరకు నీవు మాట్లాడకపోతే నువ్వు క్రైస్తవుడు ఎట్టవుతావు? కాబట్టి క్రైస్తవుడు ఐక్యత, అనురాగం కలిగిన వాడై ఇతరుల కొరకైన అవసరాల్లో సహాయకుడు ఉండాలి. అది చెబుతున్నాడు, నువ్వు నిజమైన సహకారి అని టైటిల్ ఇచ్చి మరి పిలుస్తున్నాడు. ఎందుకంటే యూ మస్ట్ బి హెల్ప్ఫుల్ టు ఆల్ అండ్ అదర్స్ హూ ఆర్ ఇన్ నీడ్. మిషనరీ పరిచర్యలో ఒక చిన్న విషయం చెప్తాను, వినండి. మనకి 100 years బ్యాక్, ఇంకొంచెం ముందు కూడా మిషనరీస్ విదేశాల నుండి వచ్చేవాళ్ళు. వచ్చినప్పుడు వాళ్ళు ఒక మిషన్ నుండి ఇంకొక మిషన్కి సిఫారసు లేఖలు రాసుకునేవాళ్ళు. తర్వాత దే డివైడెడ్ ద ఏరియా. మీరు చూడండి, ఒంగోలు ఏరియా, గుంటూరు, కృష్ణా, ఈస్ట్, వెస్ట్, వైజాగ్, ఇట్లా మనం వెళ్తుంటే ఒక్కొక్క మిషనరీ ఒక్కొక్క ప్రాంతంలో పనిచేస్తుండేవారు. ఉదాహరణకి మీకు సిఎస్ఐ చర్చ్ చూడండి, గుండుగోలను దాటిన తర్వాత కనపడం. ఏలూరు 20 kilometers టువర్డ్స్ రాజమండ్రి పోతే అక్కడ ఆగిపోతుంది. మళ్ళీ అది కృష్ణా గోదావరి ఏరియాలో 1000 సంఘాలు కలిగి. అట్లాగా లూథరన్ చూడండి, గుంటూరు అండ్ వెస్ట్లో ఒక భాగం కనిపిస్తుంది. లూథరన్ చర్చ్ కృష్ణాలో చాలా తక్కువగా కనపడుతుంది. అట్లాగా బ్యాప్టిస్ట్ చర్చ్ చూడండి, ప్రకాశం డిస్ట్రిక్ట్లో బాగా ఎక్కువ కనపడుతుంది. కృష్ణా డిస్ట్రిక్ట్లో కెనేడియన్ బ్యాప్టిస్ట్ కనిపిస్తుంది. ఈ తర్వాత మళ్ళా మనం ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి బార్డర్స్ బేస్లోకి వెళ్తే గోదావరి డెల్టా మిషన్ కనిపిస్తుంది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో డెల్టా ప్రాంతాలు ఉన్నాయి, జీడిఎం అంటే. ఆ మిషనరీస్ కనపడ్డాయి. అట్లా మనం ఏ ఏరియాకి ఆ ఏరియాను మిషనరీస్ ఏరియా పంచుకుని ఇవాంజలైజ్ చేశారు. మరి ఇప్పుడు ఏంటండి, ఏలూరులో 400 మంది కూర్చుంటారు, విజయవాడలో 1000 మంది కూర్చుంటారు, గుంటూరులో 1500 మంది కూర్చుంటారు, హైదరాబాద్లో 50,000 మంది కూర్చుంటారు పాస్టర్లు. ఏరియా లేదు, పౌలన్న మేర లేదు. ఈ గుడోడు ఆ గుడికి, ఆ గుడోడు ఈ గుడికి తీసుకుపోతారు జనాల్ని. ఇప్పుడు ఇంకా వరస్ట్ కండిషన్ ఏంటంటే పెద్ద ఉపవాస ప్రార్థనలు పెట్టి ఊర్లో ఉన్న విశ్వాసులందరూ వచ్చేవాటాడు. ఆ తర్వాత మళ్ళీ ఎల్లవాగండి అని చెప్పి వాళ్ళతో అనుబంధం పెంచుకుంటాడు. ఇట్లాంటి ఒక అన్హెల్దీ కండిషన్ ఇవాళ ఉంది సమాజంలో. దానివల్లే సేవకులు కూడా రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తున్నారు. ఇంకో సేవకులు నమ్మకండి, ఇంకో సేవకులు పిలవకండి, వాళ్ళు డబ్బు కోసమే వస్తారు. ఇట్లా టు ప్రొటెక్ట్ దేర్ చర్చెస్ దే స్టార్టెడ్ బ్యాడ్ ప్రోపగాండా ఆన్ అదర్ మిషన్స్. ఒకప్పుడు అట్లా లేదు. నేను మనం చేస్తాను. ఇప్పుడు చూడండి, ఎన్ని ఫెలోషిప్స్గా, అసోసియేషన్స్గా పాస్టర్స్ డివైడ్ అయిపోయారు. ఒకళ్ళు ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళరు, ఇంకోళ్ళు ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరు క్రిస్మస్ వాళ్ళదే, ఎవరు గుడ్ ఫ్రైడే వాళ్ళదే, ఎవరు సిలువ కార్యక్రమం వాళ్ళదే. రైట్, ఇవన్నీ అవసరం అయితే మంచిది. ఇవన్నీ కూడా ఉండటం కూడా ఒక అందుకు మంచిది, బాగా చేస్తున్నారు, కాదండి. బట్ డోంట్ డినై అదర్స్. దో యూ డోంట్ వాంట్ టు మింగిల్ విత్ దెమ్, దట్స్ గుడ్, ఓకే. కానీ డోంట్ కాంట్రడిక్ట్ విత్ దెమ్. అది ఆ రోజు పౌలు గారు చేసిన పరిచయం మీరు చూడండి. ఆసియాలో ప్రవేశించడానికి పౌలుకు అనుమతి లేదు, యూరప్ కాంటినెంట్లోకి పేతురుకు అనుమతి లేదు, మైనర్ ఆసియాలో పేతురు గారి మిషన్ ఉంది. పౌలు గారి మిషన్ వచ్చాడు యూరప్ ఖండంలో. గమనించండి, ఆయన మిషనరీ జర్నీస్ అన్నీ అక్కడక్కడ ఉన్నాయి. యేసుక్రీస్తు పరిచయం చూడండి, 200 kilometers గిరిగించుకుని ఆయన చక్కగా అక్కడక్కడ పరిచయం చేశాడు. మనం ఇవాళ బైబిల్ని ఒక తలతో ఆలోచించాలి. రైట్ మైండ్ సెట్, హెల్దీ మైండ్ సెట్తో మనం ఆలోచించాలి.
ఒకడు టీవీ ఛానల్ పెడితే టక్క 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 10 మంది పెట్టేస్తాం. ఒకడు కిళ్ళి కొట్టు పెడితే 10 మంది కిళ్ళి కొట్లు పెట్టినట్టు అయిపోయింది. ఒకడు మీటింగ్స్ పెడితే ఇంకొకటి 10 మంది టక్మని 10 మీటింగ్స్ పెట్టాలి. ఇక్కడ జనాన్ని పోగు చేయాలి. ఈ అన్హెల్దీ అండ్ కాంపిటేటివ్ స్పిరిట్ ఈవిల్ స్పిరిట్. అది ఇట్స్ నాట్ ఈవిల్ స్పిరిట్. అది వచ్చేటప్పటికి ఏమైపోయింది, సంఘంలో గలిబిలి వస్తుంది. కనుక ఒక స్ట్రక్చర్, ఒక సిస్టమ్ అడాప్ట్ కావాలి. దానికోసం లీడర్స్ అంతా ఏకం కావాలి, లీడర్స్ అంతా కూర్చోవాలి, లీడర్స్ అంతా మాట్లాడాలి. ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉంటే, నేను 2-3 సందర్భాలు చెప్పాను గతంలో కూడాను. వరంగల్లో ఒక పాస్టర్ మేము రానివ్వని లోకల్ పాస్టర్స్ అందరూ కూడా భీష్మించుకొని స్ట్రైక్ చేస్తున్నారు. విజయవాడ ప్రాంతంలో వేరే స్టేట్ వాళ్ళు ఇక్కడ రాకూడదని ఇక్కడ లోకల్ పాస్టర్స్ అంతా కూడా పబ్లిసిటీ చేస్తున్నారు. ఎక్కడికక్కడ ఈ డివిజన్ ప్రమోట్ అవడానికి కారణం ఏంటంటే సరైనటువంటి అవగాహన బైబిల్ మీద లేకపోవడం. మీరు నార్త్ ఇండియా పోండి, లెస్ దాన్ 0.5%. కానీ అక్కడ ఎవరు కాన్సన్ట్రేట్ చేయరు. ఎంతో భారం అంతా సౌత్ ఇండియాలోని వలకబోస్తాం. 2.2 billion 2004 స్టాటిస్టిక్స్ వరల్డ్ క్రిస్టియానిటీ, ఓన్లీ 220 crores. 2015 స్టాటిస్టిక్స్ 300 crores ఎక్స్పెక్టేషన్. కానీ రీచ్ కాలేదని చెప్పి స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. 2050కి 300 crore ఉంటారా అని ఒక క్వశ్చన్ మార్క్ నేను చూశాను. మేజర్ రిలీజన్ ఇన్ ద వరల్డ్ with so many differences and disturbances. But one Bible, one teaching, one Spirit, one Savior, one God, one heaven, one baptism, one faith. Concentrate on that. దాని మీద మనం వెళ్ళాలి. డిఫరెన్సెస్ ఈజీ అండి, అది సాతాను పని. యునైట్ అవటం దేవుని పని. అందుకే చెబుతున్నాడు, నేను నిన్ను వేడుకుంటున్నాను. ఐఎమ్ ప్లీడింగ్ యూ, ఐఎమ్ బెగ్గింగ్ యూ మై ఫ్రెండ్. ఐ ఆస్క్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. దేవుని పేరు నేను అడుగుతున్నాను. హెల్ప్ ద అదర్స్, హెల్ప్ ద అదర్స్, హెల్ప్ ద అదర్ మిషనరీస్, హెల్ప్ ద అదర్ మిషన్స్. Paul is encouraging other missions, recommending other missions. ఇవాళ మనం ఆలోచించాలి. గిడియన్స్ గొప్ప పరిచర్య ఎంకరేజ్ చేయాలి. ఐఈఎం, విశ్వవాణి, ఐహెచ్సి, సో మెనీ మిషనరీ ఆర్గనైజేషన్స్. బైబిల్ సొసైటీ గ్రేటెస్ట్ ఆర్గనైజేషన్. కనుక మనం కేవలం మానిటరీనే కాదండి, డబ్బే కాదు. యూ కెన్ హెల్ప్ దెమ్ ఇన్ సర్వీసింగ్ ఆల్సో, త్రూ సర్వీస్ ఆల్సో. కాబట్టి మనం ఎల్లవేళలా కూడా దేవునికి నమ్మకస్తులుగా జీవితం ప్రార్థన చేస్తాం. గత 4 మాసాలు నేను గుడ్ సమారిటన్ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా హంగర్ డైలీ రిలీఫ్ ప్రాజెక్ట్ 600 మందికి చేశాను. విత్ ద సపోర్ట్ ఆఫ్ లయన్స్ ఓన్లీ లెస్ దాన్ 20%. 80% బిలీవర్స్ సహకారంతో నా ఓన్ ప్రాజెక్ట్గా నేను సహకరించాను. ఇప్పుడు కంప్లీట్గా ఏసే పరిష్కారం ప్రాజెక్టు దాన్ని కన్వర్ట్ చేశాం. హంగర్ ప్రాజెక్ట్ను ఏసే పరిష్కారం బిగ్ డయాసిస్ ప్రాజెక్టుగా కన్వర్ట్ చేశాం. కనుక మీరు ప్రార్థించండి. నేను ఎవ్రీడే నా ప్రోగ్రామ్తో పాటుగా 1 or 2 ఫోటోగ్రాఫ్స్, ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు కూడా కొన్ని ఫోటోగ్రాఫ్స్ నేను వీలైతే కనుక టెక్నీషియన్ సపోర్ట్తో నేను చూపించడానికి ప్రయత్నం చేస్తాను. సో హంగర్ ప్రాజెక్ట్లో ఒక్క పర్సన్కి 25 రూపీస్ ఎక్స్పెండిచర్తో చక్కటి వెరీ హైజీనిక్ కాస్ట్లీ మీల్ ఇవ్వగలుగుతున్నాం. కాబట్టి యూ ప్లీజ్ సపోర్ట్ దిస్ గుడ్ కాజ్. ఈ మంచి కార్యాన్ని ఇది పూర్తిగా యేసు పేరిట, యేసు పరిష్కారం పేరిట, యేసయ్య పేరిట ఈ ప్రోగ్రాం కంటిన్యూ చేస్తున్నాం. కనుక మీరు దీనిలో భాగస్తులు అవ్వాలి. వైరల్గా స్ప్రెడ్ అవుట్ చేయండి సందేశాన్ని. 10,000 మందికి ఏలూరు సిటీలో ఆహారం పెట్టాలని నేను ప్రార్థన చేస్తున్నాను. నాతో కలిసి మీరు కూడా ప్రార్థించండి.
ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైనను కాక. ఆమేన్.